శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇవాళ చిరంజీవి గారి బర్త్డే కాబట్టి ఎక్స్క్లూజివ్లీ చిరంజీవి గారి సాంగ్సే పాడాలి. ఫస్ట్ జడ్జెస్ తో స్టార్ట్ చేద్దాం. ఇంద్రజ గారు. బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుబళా ఔరా మక్కుటిల్ల ఆవగించి నమ్మడం ఎలా అంత వింత గానంలో ఆనందహారా సరే ఇప్పుడు మీరు లాతో. లవ్లీ నా హీరో మజాగా ముద్దిస్తారారు ఖుషిగా కవిట్లు మారో. ఏంటిది? రా రా రెడ్ రెడ్ బుగ్గే రెడ్ సిగ్గే రెడ్ సెక్స్ జడ్డు చూసా సిగ్గు పూబంతి ముసిరేసి తమానచి మొగ్గ సింగారం విసిరే సొగసు రమరాచి. సిగ్గు పూబంతి విసిరేసి తమానచి. ఆ ఆ ఆ అందమామ రావే. మ్యామ్ ఏదైనా హెల్ప్ చేయండి హా మీద. ఓకే ఓకే టైం అప్. బాయ్స్ మెన్ యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్. హే జానా హే జానా అందమే ఎంతున్నా జా జానా జా జా జానా దాచుకో కొంతైనా. ఇప్పుడు లాస్ట్ లెటర్ చెప్పండి ఏంటో. చీర కడితే సింగారం అయ్యన్నొద్దు. మా మానా మా మామ 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 నలక మంచం రొయ్య చేసా రొయ్య పట్టు చారు చేసా నలక మంచం ఇటు చేసా రొయ్య పట్టు చారు చేసా ముగ్గురంట వచ్చేయండి మామ మామ ఏరా ఏరా మామ. ఒక రోజు హిమజ గారు ఫోన్లు ఎదుగుతున్నారు పాటలు. ఆవిడికి మెసేజ్ వచ్చింది పాల ప్యాకెట్లు వచ్చినాయి ఇంటికి. చిరంజీవి గారి సాంగ్స్ ఇదిగోండి పెట్టి వీళ్ళు ఫోన్ లోని చూసి పాపం అమాయకులైన అబ్బాయిల్ని మోసం చేసినందుకు బాయ్స్ ఆర్ విన్నర్. ఇట్స్ టైమ్ ఫర్ బాయ్స్ సెలబ్రేషన్. పరారే 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 పండేకి భయం పరారే. చలో రే చిందేసి చలో రే పందెంలో జయం ఖరారే. సలా సలా రాబోయ్ ఓ సైనికుడే రాబోయ్ సలా సలా కొట్టి నీ సేవకులు రాబోయ్. ఇలాంటోళ్ళ నుండే ఓ సైనికుడు వస్తాడోయ్ అలాంటోడి నుండే నీ సేవకుడవుతారు. సార్ చింపేశారు సార్ చింపేశారు సార్. ఈ సెగ్మెంట్ మనమే గెలిచాము. మీరు సెలెక్ట్ చేసుకునే టైం వచ్చింది. హగ్గిచ్చే టైం కూడా వచ్చింది. సో అబ్బాయిల తరపు నుంచి ఆ హగ్ తీసుకోవడానికి ఎవరు రాబోతున్నారు? నువ్వేనా? మేము సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసి బ్లూవా? ఇది బ్లూ కాదు. వంకాయ కలరు. మీరు పందెం కాశారు కాబట్టి ఇంకా మనం చేసేదేం లేదు. అలా ముందుకెళ్ళండి. హిమజ దీనికి నువ్వు ఎస్ నోవా? నో. ఒక అమ్మాయి నో అంటే దానికి అర్థం నో, కానీ ఒక అబ్బాయి ఎస్ అంటే దానికి అర్థం ఎస్. హగ్ చేసుకోండి. ఏమిటో ఇది వివరించలేనిది మది ఆగమన్నది తనువాగనన్నది భాషలేని ఊసులాట సాగుతున్నది. ఏరా హ్యాపీయా? ఏంటి హ్యాపీ? నేను ఇంకా హగ్ ఇవ్వలేదు. హగ్ ఇవ్వలేదా? అదేంటి మరి నన్ను హగ్ చేసుకుంది ఎవరు ఇప్పుడు? ఓడి లైట్లు ఆఫ్ చేసి
హక్ చేసుకున్నా అనుకున్నా. హగ్ ఇమ్మన్నారు, ఇచ్చాము. అది ఎవరు తీసుకుంటారో మాకు అనవసరం. రాక్క నువ్వు. మీరు ఆనక్క రాఖీ కట్టడానికి వస్తారు కదా, చెయ్యి కాదు గడ్డి ఇస్తాం ఒకటి. అరే గెలిచి హక్ చేసుకునే అవకాశం ఎలా మిస్ చేసావురా? ఒకటి గెలుస్తాం, ఈసారి హగ్గు కాదు. మీకు రాఖీలే. షేక్ హ్యాండ్, షేక్ హ్యాండ్.